ప్రవీణ్ సత్తారు గారి సినిమాలు హాలీవుడ్ రేంజ్ టేకింగ్ ఉంటుంది అని చెప్పి అటువంటి డైరెక్టర్కి హాలీవుడ్ రేంజ్ కట్అవుట్ ఉన్న హీరో దొరికితే విజువల్స్ ఎలా ఉంటాయి అని అర్థమవుతుంది. సో గాంధీవధారి అర్జున్గా మన ముందుకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు ఇటువంటి వండర్ఫుల్ సబ్జెక్ట్తో వచ్చేస్తూ ఉన్నారు. అండ్ లుక్ ఎట్ ద ప్రొడక్షన్ వాల్యూస్. అసలు ప్రతి ఫ్రేమ్, ప్రతి లొకేషన్ ఎంత స్టైలిష్గా, ఎంత అద్భుతంగా ఉందో. BVSN ప్రసాద్ గారు, బాపినేడు గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని ఆడియన్స్కి ఒక విజువల్ స్పెక్టాక్యులర్ మూవీని అందించడానికి మన ముందుకు తీసుకొస్తున్నారని అర్థమైపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి జానర్లో మికీ జే మేయర్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినడం అనేది చాలా చాలా స్పెషల్ ఫీల్ని కలిగిస్తుంది. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ దిస్ అమేజింగ్ ట్రైలర్. మరి ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా లెట్ మీ వెల్కమ్ ఏస్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ గారు ఆన్ స్టేజ్, అలాగే బాపినేడు గారు. గాంధీవం అనేది ఎంత పవర్ఫుల్లో ఈసారి అర్జున్గా మన ముందుకు వస్తున్నటువంటి గాంధీవధారి అర్జున లాంటి పవర్ఫుల్ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? పర్ఫార్మెన్స్తో, యాక్షన్
సీక్వెన్సెస్తో ఈసారి సరికొత్తగా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. Yes guys, here we have Gandivadhari Arjuna Varun Tej garu. Yes, munduga okka photo op for the channels and media, requesting everybody on stage. ఒక స్టెప్ ముందుకు రావచ్చా లేదా? ఓకేనా? ఓకే, ఛానల్స్ డన్, థ్యాంక్ యూ. ఓకే, సో ముందుగా టీం మెంబర్స్ మాటలు వినేద్దాము, ఆ తర్వాత మీడియా జర్నలిస్ట్తో Q&A కూడా ఉంటుంది. సో ముందుగా రిక్వెస్టింగ్ కామేష్ గారు టు ప్లీజ్ స్పీక్. ఆ డైరెక్టర్ కామేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ సార్, అందరి హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో అసలు సో ఏం మాట్లాడాలి అర్థం కావట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్, థ్యాంక్ యూ. అంటే చెక్ చేయండి ప్లీజ్, ఛానల్ కెమెరాస్కి ఆడియో చెక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు అరుచుకోండి అమ్మా. ఎక్కడా? ఓకేనా ఆడియో? ఛానల్స్, కామేష్ గారి స్పీచ్ మళ్ళీ కావాలా? ధర్మేంద్ర గారు మాట్లాడతారు ఇప్పుడు. ఆయన పర్లేదు, నో థ్యాంక్స్ అంటున్నారు. ఒక్క నిమిషం, మనం టీం మెంబర్స్ మాటలు విన్నాక బోల్డ్ సేపు ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ స్టేజ్ మీద చాలాసేపు ఉంటారు. సో నారాయణ్ గారు ప్లీజ్. యా,
I mean, there is a very important subject in this, done in a very commercially beautiful way. Please do watch it in theaters. Thank you. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ నరేన్ గారు. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ అఫ్ కోర్స్ మరి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి పక్కన, అది కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్లో చూశారు కదా, ఆ గ్లామరు, ఆ హైటు, ఆ స్మైలు. సాక్షి వైద్య ఇప్పుడు మాట్లాడేస్తారు. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ని చాలా చాలా స్పెషల్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాపి గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank you, Pravin sir, for portraying me so well. Also thank you, Varun, for being an amazing co-star. And I will see you all in theaters on the 25th, so don't miss out. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అఫ్ కోర్స్ బాపినేడు గారు అంతేనా? ఓకే. సో ఎస్, బేవిఎస్ఎన్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జై బాబు, జై బాబు, పవర్ స్టార్. ఓకే, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి వారాహికి. ఓకే, అందరికీ నమస్కారం. ఈ సినిమా సోషల్ మెసేజ్తో తీసిన సినిమా. ఇది ఒక మంచి సోషల్ మెసేజ్ ఉంది సినిమాలో. దీన్ని యూకే, యూరోప్లో షూట్ చేశారు. బాగా వచ్చింది, బాగుంటుంది అనుకుంటున్నాం. సో వరుణ్తో కలిపి మేము చేసిన ఫస్ట్ సినిమా తొలి ప్రేమ మంచి హిట్ అయింది. ఎక్కడ ఫంక్షన్ చేసిన సాయి తేజ్ సినిమా అది కూడా బాగా మంచి హిట్ అయింది. విరూపాక్ష మంచి హిట్ అయింది. ఇప్పుడు తొలి ప్రేమ విరూపాక్షలాగా మన గాంధీగారి అర్జున్ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మరిక ఇప్పుడు మన ప్రవీణ్ సత్తారు గారి మాటలు వినేద్దాము. హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ప్రసాద్ గారు ఇక్కడ వరుణ్ కన్నా మీకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారండి. ఫ్యామిలీ అంతా ఒకటే మాకు ఫ్యాన్స్. అది రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్. ఐ నో మీరు అందరూ వరుణ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ బాగుందా? సూపర్. సినిమా కూడా బాగుంటుంది, సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి. ఇగో వరుణ్కి ఇస్తున్నా. రైట్, హాయ్. ఓకే, సో ఎస్, మరిక వరుణ్ తేజ్ గారి మాటలు వినేద్దాం. హలో అందరికి నమస్కారం. అంటే నిజంగా ఇంతమంది వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మా ట్రైలర్ లాంచ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. అండ్ టు మీడియా పీపుల్ అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే ప్రతి సినిమాకి ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాం అని ఎప్పుడు ఆలోచన ఉంటుంది నాకు. అండ్ ఈసారి కూడా ఫస్ట్ ప్రవీణ్ నాకు కాల్ చేసి ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఇలాంటి టైంలో ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ గురించి, ఇలాంటి ఒక 2023లో జరిగే ఒక ప్రాబ్లం గురించి సినిమా తీస్తుంటే నాకు అది ఒక యాక్టర్గా నేను చేయాలని నాకు బాధ్యత అనిపించింది. అండ్ ఈ సినిమాని పికప్ చేశాను. అంటే సినిమా ట్రైలర్ చూసి సినిమాలో కొట్టుకోవడం తప్ప ఉంటుంది అనుకోకండి. కొట్టుకోవడం మించి చాలా ఉంటుంది సినిమాలో. ఒక చాలా ఎమోషన్ ఉంటుంది. అండ్ ఒక కంట్రీగా ఇండియా ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి వచ్చే ప్రాబ్లం ఏంటో చూపిస్తాం. అండ్ డెఫినెట్గా
రేపు పొద్దున్న ఈ ప్రాబ్లం చూసి మీ అందరూ నోరు మీద చేసుకుంటారు, ఇలా జరుగుతుందా మన చుట్టుపక్కల అనుకునేలా ఉంటుంది. మళ్ళీ మీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఈ సినిమా August 25th మీ అందరి ముందుకు వస్తుంది. అండ్ ఐ లవ్ యూ టూ. అండ్ August 25th ముందుకు వస్తుంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ ప్లస్ ఈరోజు రిలీజ్ అయిన రజనీ గారి సినిమా చాలా పెద్ద హిట్ అని విన్నాను. రేపు పొద్దున మన బోలా శంకర్ రిలీజ్ అవుతుంది. అండ్ పెద్దనాన్నగారి ఫ్యాన్స్ అందరికీ రేపు సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరున ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు. మేమందరం సినిమా లవర్స్, ఎన్ని సినిమాలు వచ్చినా చూస్తాము. అండ్ August 25th కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ క్విక్గా Q&Aలోకి ఎంటర్ అయిపోదాం. కెన్ వీ హ్యావ్ ద చైర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్? రిక్వెస్టింగ్ వరుణ్ తేజ్ గారు, సాక్షి వైద్య, BVSN ప్రసాద్ గారు, ప్రవీణ్ సత్తారు గారు అండ్ బాపినీడు గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ మిగతా వాళ్ళు కెన్ హ్యావ్ యువర్ సీట్స్ ప్లీజ్. జరిగింది. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ ట్రైలర్ మన మీడియా ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాము. ఓకే, సో మైక్ ఇక్కడికి, నాకు ఒక మైక్ కావాలి. మైక్ మీడియా ఫ్రెండ్స్కి మైక్ పాస్ చేస్తారా ప్లీజ్? Yeah. Please start. హలో వరుణ్ గారు. సార్ వరుణ్ గారు. వరుణ్ సార్. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ ఇదే పబ్లిక్ మీడియా మీట్. ఎంగేజ్మెంట్ తర్వాత ఇదే కదా మీడియాకి. అవునండి. కంగ్రాట్స్. సో సినిమా అర్జున సినిమా చేసేటప్పుడు అంటే ఎక్కువ షూట్ అర్జున సినిమా చేసేటప్పుడు ఎక్కువ షూట్ అంతా యూరోప్, లండన్లో జరిగింది కదా. ఎట్లా ఉందండి ఎక్స్పీరియన్స్ మేము? అంటే ఫారెన్ షూటింగ్లు కొత్త ఏం కాదు. నాకు తెలిసి తొలి ప్రేమ కూడా 40 రోజులు లండన్లో పడేశారు నన్ను వెళ్ళి. బట్ ఇది స్పై అండ్ యాక్షన్. అంటే ఇది స్పై సినిమా కాదు. అంటే సూట్ వేసాను కాబట్టి పరిగెడతాను, ఫైట్లు చేస్తాను కూడా అందరు స్పై సినిమా అనుకుంటున్నారు. నేను ఈ సినిమాలో ప్లే బాడీ గార్డ్, సూట్ అందుకు వేసాను. బట్ అంటే ఈ సినిమాలో ఫారెన్ లొకేషన్స్ అనేది సరే ఎగ్జాటిక్ లొకేషన్లో షూట్ చేయాలి, ఇండియా నుంచి బయట షూట్ చేయాలనే ఉద్దేశం కాదు. సినిమా కథకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ షూట్ అబ్రాడ్. అండ్ UN సమ్మిట్ అవుట్ జరుగుద్ది లండన్లో. సో అదే రీజన్ మీద ఒక 1 వీక్లో జరిగే స్టోరీ ఇది. సో వీ హ్యాడ్ టు షూట్ ద ఫిల్మ్ ఇన్ యూరోప్ మోస్ట్ ఆఫ్ ఇట్. ఇండియాలో కూడా చేసాము ఒక 10 రోజులు మసూరిలో, హైదరాబాద్లో. సినిమా ట్రైలర్ చివరిలో మనుషుల గురించి చెప్పారు, భూమి మీద మనిషి అన్నట్టు. అసలు ఏం చెప్పబోతున్నారు, ఏం జరిగింది? యా ప్రవీణ్ బ్రదర్, మీరు ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి, మాట్లాడతాడు మీ హీరో కానీ. ప్రవీణ్ గారు. అంటే ఈ భూమి మీద మనుషులుగా మనం చాలా వీ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అండి. అంటే మనం తవ్వుకుంటే కొండలు తరిగిపోతాయి అన్నట్టు ఇన్ఫైనైట్ రీసోర్సెస్ లేవు, ఫైనైట్ రీసోర్సెస్ ఉన్నాయి. నీళ్లు కానీ, గాలి కానీ, మైన్స్ కానీ, మినరల్స్ కానీ, చెట్లు కానీ, ఇవన్నీ కూడా మన ఇష్టానుసారంగా మనం తవ్వుకుంటూ పోతున్నాం, అడవులు కొట్టుకుంటూ పోతున్నాం బేసికలీ. సో ఫ్యూచర్ జనరేషన్స్కి ఏంటి అనేది మనం ఆలోచించట్లేదు. సో దాని పరంగా అదే నాజా గారు చెప్పే డైలాగు, మన ఈ భూమికి పట్టిన అతిపెద్ద క్యాన్సర్ మనిషినేమో
బేసికలీ. సో స్టోరీలో కూడా అంత హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. మైనింగ్ గురించి చెప్తున్నారా, ఫారెస్ట్ గురించి చెప్తున్నారా? జనరలైజ్ చేసి మైనింగ్ కాదు, ఫారెస్ట్ కాదు, ఓవరాల్ క్లైమేట్ చేంజ్ గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి, మన కార్బన్ ఫుట్ ప్రింట్ గురించి మాట్లాడుతున్నాం సినిమాలో. థ్యాంక్ యూ. వరుణ్ గారు, చెప్పండి. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలకు ఈ సినిమాలకు ఉన్న తేడా ఏంది? ఈ సినిమా మీ కెరీర్ బిల్డ్కు ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే ఏ సినిమా అయినా అంటే మిగతా సినిమాలో డిఫరెంట్ అంటే డెఫినెట్గా నేను ఇలాంటి సబ్జెక్ట్ చేయలేదు ఇంతకుముందు. ఇలాంటి హార్డ్ కోర్ ఇంత ఎమోషనల్ ఫిల్మ్ చేయలేదు. లవ్ స్టోరీస్ బాగా చేశా, కంచె లాంటి ఎమోషనల్ ఫిల్మ్ అవుట్ చేశా. బట్ దిస్ ఫిలిం అదే ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పింది, నాకు ఈ ప్రాబ్లం ఏదైతే ప్రవీణ్ చెప్పాడో నేనే ఆశ్చర్యం వేసింది. అరే నా చుట్టుపక్కల జరిగేది, నేను ఎడ్యుకేటెడ్, బాగా తిరుగుతాను, ప్రపంచం తిరుగుతాను, ఆయన నేనే ఎప్పుడు ఆలోచించలేదేంటి ఇలాంటి విషయం తెలియాలి జనాలకి, మన చుట్టుపక్కల జరుగుతుంది ఏంటి, ఎన్వైర్న్మెంట్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి అని అనిపించింది నాకు. సో వన్ ఆఫ్ ది రీజన్స్ ఒక మంచి కథ చెప్పాడు, మంచి స్క్రీన్ ప్లే చెప్పాడు అనేది కాకుండా ఒక మంచి పాయింట్ కూడా ఉంది సినిమాలో. ఒక యాక్టర్గా ఐ థింక్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ సమ్ టైమ్స్ ఇలాంటి కథలు కూడా చెప్పడం అని నమ్మాను నేను. అందుకు ఇది ముందుకు తీసుకొచ్చాను. అండ్ ఎలా డిఫరెంట్ అవుద్దంటే కెరియర్లో నేను ఎప్పుడు ఈ నెక్స్ట్ సినిమా హిట్ అన్ని సినిమాలు హిట్ అవ్వాలని చేస్తాం, అన్ని సినిమాలు బాగా ఆడాలని అందరం చేస్తాం. బట్ ప్లానింగ్ అనేది నేను ఎప్పుడు చేయలేదు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా మనకు నచ్చింది, కష్టపడతాం, చేస్తాం, అంతే. దట్స్ ఇట్. వరుణ్ గారు, సార్, అంటే టైటిల్ జస్టిఫికేషన్ అనేది గాంధీవదారి అర్జున అంటే మీరు చూపించిన బ్యాక్డ్రాప్ కానీ మీరు మాట్లాడుతున్న సమస్యలు కానీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నారు, అట్ ద సేమ్ టైం బాడీ గార్డ్ అర్జున, గాంధీవదారి అర్జున అనే టైటిల్ జస్టిఫికేషన్ ఏం జరుగుతుంది, ఎలా? యాక్చువల్లీ నాకు తెలిసి నాకన్నా బాగా మా డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు ఈ విషయాన్ని. నేను ఫస్ట్లో టైటిల్ చెప్పినప్పుడు ఏంటి ఇంత పొడుగు ఉంది, తిరుగుద్దా, నోరు తిరుగుద్దా అని డౌట్ వచ్చింది. చాలామంది కొంచెం అడిగారు కూడా ఇంటర్వ్యూస్ అన్నింటిలో. బట్ అదే ఇంగ్లీష్ టైటిల్ పెడితే ఇంగ్లీష్ టైటిల్ పెట్టామంటారు, తెలుగు టైటిల్ పెట్టామంటే ఎంత ఉంది ఏంటి, కొంత నాకు మిమ్మల్ని అంటున్నారని కాదు, బట్ లెంత్ గురించి కాదు. బట్ నాకు చాలామంది ట్విట్టర్లో అన్నింటిలో మాకు అర్థం కావట్లేదు, నోరు తిరగట్లేదు అని పెట్టారు. బట్ ఈ సినిమాకి వచ్చినప్పుడు ఇట్స్ అన్ యాప్ టైటిల్. వై అనేది ఐ థింక్ మై డైరెక్టర్స్ గోనా టెల్ యూ. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు హలో మాట్లాడతాను. హలో, వినబడుతుందా? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు చాలా ఇంపార్టెంట్ టైంలో యుద్ధంలో హీ యూజ్డ్ గాంధీవం. హిజ్ బౌ ఇస్ గాంధీవం, హిజ్ చాయిస్ ఆఫ్ వెపన్ వాజ్ గాంధీవం. అది ఇంద్రుడు ఆయనకి వరంగా ఇచ్చిన ధనస్సు అది. సో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఎంత మంచి పాత్ర ఉందో అంత మంచి పాత్ర అర్జునుడిది ఈ సినిమాలో. సో అక్కడ ఆయన గాంధీవం పట్టుకున్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటాడో ఈయన M4 కార్బైన్ పట్టుకున్నప్పుడు అంత భయంకరంగా ఉంటాడు అనమాట. సో టైటిల్ కూడా గాంధీవదారి అర్జున్ కాదు, గాంధీవదారి అర్జున. అంటే మీరు ఆపదలో ఉన్నప్పుడు అర్జున్ని పిలిచినప్పుడు ఓ గాంధీవదారి అర్జున వచ్చి నన్ను కాపాడు అనే దాంట్లోంచి తీసిన వర్డ్ ఈ గాంధీవదారి అర్జున. ప్రవీణ్, టీజర్ రిలీజ్ చేసినప్పుడు లైక్ చేజ్లు, తర్వాత బ్లాస్ట్లు ఇవన్నీ చూస్తే ఇదేదో స్పై మూవీ అని చెప్పి అందరూ అనుకున్నారు. ఇప్పుడు ట్రైలర్ చూసినా కూడా ఆ చేజ్లు అవి ఉన్నాయి. సడన్గా మీరు ఇది స్పై సినిమా కాదు అని ప్రత్యేకంగా చెప్పడానికి? నేను ఇంతవరకు స్పై సినిమా తీయలేదు, ఇంకా స్పై స్టోరీ ఉంది, ఇంకా తీయలేదు. ఫ్యూచర్లో చేస్తాను, కానీ ఇంకా ఇప్పుడు కాదు, ఈ సినిమా కాదు. అంటే స్పైలు, ఏజెంట్లు కాదు ఈ సినిమా. ఎస్ఏ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ESSAY. ఎస్ఏ అంటే ఎలీట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ. వరల్డ్ మొత్తంలో ఇది చాలా సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఏజెన్సీ, వేర్ ఇంపార్టెంట్ పీపుల్కి దే ప్రొవైడ్ their bodyguards అన్నమాట. బేసికలీ they can take a bullet, they can fire a bullet, they can kill people, they can also be dead at the same time. సో వీళ్ళందరూ ఆర్మీ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ తీసుకుంటారు. సో హీఈస్ వన్ ఆఫ్ దోస్ గైజ్ అనమాట. హీఈస్ అ మెంబర్ ఆఫ్ ఎస్ఏ. బట్ దిస్ బాడీ గార్డ్ లుక్స్ లైక్ బాండ్ కదా. బాడీ గార్డ్ కాబట్టే సూట్ వేసుకున్నానండి, టాన్ జీన్స్ వేసుకోలేరుగా.
హీరోయిన్ క్యారెక్టర్ అంటే కథలకి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది అంటే మాకు హుక్ లైన్ కనిపించింది హీరోయిన్ క్యారెక్టర్లో. సో ఆ క్యారెక్టరైజేషన్ గురించి. హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే హీరోయిన్ క్యారెక్టర్ గురించి చెప్తాను. హీరోయిన్ క్యారెక్టరే కాదు, అందరు క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్. ఒక బ్యూటీ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ అసలు ఫస్ట్ వరుణ్ ఒప్పుకోవడానికి కూడా ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ దట్ ఇది హీరో మీద బేస్ అయ్యే వెళ్ళే కథ కాదు. గ్లోబల్ ఇష్యూలో హీరోస్ క్యారెక్టర్ హీరోస్ ఆర్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ గ్లోబల్ ఇష్యూ. నాజర్ గారు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. హీరోయిన్ షీ ఈజ్ ప్లేయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఐఏఎస్ ఆఫీసర్ విత్ స్ట్రాంగ్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్, రైట్. నరేన్ గారు ఉన్నారు. నరేన్ గారు యూనో వీవ్ సీన్ హిమ్ ఇన్ ఖైదీ అండ్ విక్రమ్. ఫ్యాంటాస్టిక్ ఎడిషన్ టు ద ఫిల్మ్. హీస్ చేసింగ్ సంబడి ఇన్ ద ఫిల్మ్. ఆయన అండ్ వినయ్ రాయ్ గారు యూనో ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. నాజర్ గారు లైక్ ఐ సెడ్, విమలా రామన్, రోష్ని అని షీఈ్ అ కన్నడ యాక్టర్, షీఈ్ ఆల్సో ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ బ్యాక్ స్టోరీ. ఈ అన్ని కథలు ఒకే పర్పస్ కోసం ఫైట్ చేస్తున్నాయి. దట్ ఈస్ ద స్టోరీ. వరుణ్ గారు, మోర్ యాక్షన్ కనిపిస్తుంది, మోర్ స్టైలిష్ మేకింగ్ కనిపిస్తుంది, ఒక రెస్పాన్సిబుల్ ఇష్యూస్ కనిపిస్తుంది. అంటే అర్జున క్యారెక్టర్ మీకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీలాంటి ఎలాంటి ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు ఈ క్యారెక్టర్? అంటే జనరల్గా సినిమాలకు రాకముందు కొంచెం నేను డిసిప్లిన్ లేని మనిషిని. లేట్గా లెగడాలు, రాత్రులు తిరగడాల. సినిమా అనేది నాకు డిసిప్లిన్ నేర్పించింది చాలా. ఒక లైన్లో పెట్టింది నన్ను. ఈ సినిమా అంటే ప్రతి సినిమాతో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. మేము ఎవ్రీ న్యూ ఫిల్మ్ కొత్త ఒక 50 మంది 100 మంది కొత్త వాళ్ళని కలుస్తాం, మాట్లాడతాం, వాళ్ళతో ట్రావెల్ అవుతాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ న్యూ పీపుల్. అండ్ ప్రవీణ్ లాంటి డైరెక్టర్తో పనిచేయడం, ఇప్పుడు నరేన్ లాంటి గారు ఆర్టిస్టులతో వర్క్ చేయడం. హీస్ కమ్ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ. సార్ మలయాళం తమిళ్ బోత్ ఆల్ కవర్. ఇప్పుడు తెలుగు కూడా వచ్చేసారు. సో వినయ్ రాయ్ అని ఉన్నారు, ఆయన యాక్టర్. సో వీళ్ళందరితో కలిసినప్పుడు యూ హియర్ అ లాట్ ఫ్రమ్ దర్ ఎక్స్పీరియన్సెస్. చాలా పెద్ద సినిమాలు చేశారు, చాలామంది డైరెక్టర్లతో పనిచేశారు. అది డెఫినెట్గా ఒక యంగ్ యాక్టర్ అయిన నాకు ఇట్ హెల్ప్స్ మీ గ్రో అండ్ లెర్న్ అండ్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్. మీకు మైక్ ఇస్తే ఏం అడుగుతారో మాకు తెలుసులే, కానీ ఐ థింక్ నరేన్ గారి నుంచి మనం ఏం వినలేదు. నరేన్ గారు డైరెక్టర్ తెలుగు ఫిల్మ్లో ఇలాంటి ఒక జానర్లో వర్క్ చేయడం అనేది మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి మాతో షేర్ చేసుకుంటే. I play Interpol officer trying to catch somebody very important in this film. Okay. It was a beautiful experience. In fact, I was very happy when I heard the subject. In a very big commercial, big film, the director is trying to tell something which is very relevant to the world now. And I was very happy that a star like Varun has decided to do this film. What? Oh. Yeah, please continue. So I was very happy that Varun, is doing something, a film like this, which has a very different theme, shot in a very stylish way. And I was very happy to be part of this Telugu industry in this film. So I hope that, this reaches a wider audience and becomes a very big hit. To be directed by Praveen Garu was, I really enjoyed working with him. So I hope that, the next film with Varun, I get more scenes to act with Varun. So, సార్ మీరు ఆల్రెడీ హీరోతో కంపీట్ చేశారు ఈ సినిమాలోనే. నెక్స్ట్ టైం వరుణ్ వద్దంటారు, ఆయన వస్తే నన్ను ఓవర్టేక్ చేస్తున్నారు. కానీ ఇంతకీ నరేన్ గారు ఎవరిని చేస్ చేస్తున్నారు, ఆ ఇంపార్టెంట్ పర్సన్ క్యారెక్టర్ ఎవరనేది తెలుసుకోవాలంటే 25th. సో సాక్షి, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మాకు అర్థమవుతోంది ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్, యు ఆర్ నాట్ జస్ట్ ఏ లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ హీరో, అలా కాదు, దెర్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్ అని అర్థమవుతుంది. అండ్ స్టంట్స్ కూడా ఏమైనా చేశారేమో అని కూడా అనిపిస్తుంది. సో ఎలా ఉండబోతోంది? టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ రోల్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ. I play an IS officer. Her name is Aira, and so basically, so there are no action sequences as such for me.
I love you too. Thank you. But this movie gave me an opportunity to work on a spectrum of emotions. Like Ira is sweet. She is, she is within herself, but at the same time, she can also emote. She has a lot of emotions to, a lot of scenes where I had to go throw in a lot of other kind of emotions. So I really like the script also. And Pravin sir really helped me throughout the journey. వండర్ఫుల్ వీఆర్ వెయిటింగ్ టు సీ యూ ఇన్ దిస్ వండర్ఫుల్ పిక్చర్. Thank you so అండ్ వరుణ్ గారు ఇంకొక విషయం, ఇప్పుడు మామూలుగా స్పై సినిమాలు అంటే ఒక రిఫరెన్సెస్ ఉంటాయి, లేదా ఒక కమర్షియల్ హీరో అంటే కొన్ని రిఫరెన్సెస్ ఆఫ్ కోర్స్ చాలా రిఫరెన్సెస్ ఉంటాయి. బట్ ఇందాక ప్రవీణ్ సత్తార్ గారు చెప్పినట్టు ఎస్ఐ నుంచి వస్తున్నటువంటి ఒక బాడీ గార్డ్ రోల్ అంటే ఇది ఇంతకు ముందు అసలు ఎక్కడైనా అట్లీస్ట్ హాలీవుడ్ మూవీస్లో అయినా ఉందా? వాట్ ఆర్ యువర్ రిఫరెన్సెస్ టు పోర్ట్రే దిస్ రోల్, యువర్ బాడీ లాంగ్వేజ్, యువర్ ఎవ్రీథింగ్? అంటే బాడీ గార్డ్ సినిమాలు ఉన్నాయి, తెలుగులో వెంకటేష్ గారు కూడా చేశారు కదా ఆఫ్ కోర్స్ బాడీ గార్డ్. బట్ జనరల్గా మనం రిపబ్లిక్ డే పరేడ్, ఆగస్ట్ 15 పరేడ్ చూస్తే మోడీ గారు పక్కన ఉన్న బాడీ గార్డ్ని చూసి బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోవచ్చు. బట్ దెర్ ఇస్ నో సచ్ రిఫరెన్స్. ఆయన ఒక కొత్త కథ రాశారు. మేబీ బాడీ గార్డ్ హ్యాస్ బిన్ ప్లేడ్ ఇన్ డిఫరెంట్ ఫిల్మ్స్, బట్ ఇందులో డిఫరెంట్గా ఉండబోతుంది డెఫినెట్లీ. అమేజింగ్, చూద్దాము. సో సినిమా కోసం అయితే వెయిట్ చేస్తుందాము 25th ఆగస్ట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. మీ తరపున కూడా నేను అడుగుతున్నా ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్, స్పెషల్లీ థ్యాంక్ యూ టు ద టీమ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మెగా ఫ్యాన్, ఐ లవ్ యూ సో మచ్. నిజంగా చాలా ఆనందంగా ఉంది వచ్చి చూడడం. 25th ఆగస్ట్ సినిమా చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుద్దాం అనుకుంటున్నాను. అండ్ టేక్ కేర్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ గారికి ఒక గజమాల ఫ్రమ్ ఫ్యాన్స్. Thank you so much everybody for making this wonderful